రాజమహేంద్రవరం శేషయ్యమెట్ట వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను కమిషనర్ రాహుల్ మీనా ఈ ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలు వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు తాగునీరు అందించే ఏర్పాట్లను పరిశీలించారు. అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియజేయవచ్చన్నారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ రోజుకు ఎంతమంది క్యాంటీన్కు వస్తారో ఆరా తీశారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని, క్యాంటీన్ పరిసరాల్లో స్వచ్ఛతా నియమాలు పాటించాలన్నారు. శుద్ధి చేసిన నీటిని అందించాలని, ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. ఐపీఎల్ ఆరంభం వేళ తూర్పుగోదావరి జిల్లాలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. యువత బెట్టింగ్ రాయుళ్ల మోసపూరిత వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ విజ్ఞప్తి చేశారు. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టి బెట్టింగ్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 112కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ అనేది కేవలం డబ్బు పోగొట్టుకోవడం మాత్రమే కాదని, అది మానసిక ఒత్తిడికి, కుటుంబ కలహాలకు, ఆత్మహత్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీతో పన్ను చెల్లించడానికి నేడే ఆఖరు తేదీ కావడంతో నేడు ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పన్ను చెల్లింపు కేంద్రాలను తెరిచే ఉంచుతామని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద గల కన్నమ్మ గుడి సమీపాన గల పాత మీ సేవా కేంద్రం, నారాయణపురంలోని బాంబే కాలనీ, విఎల్పురం రైతు బజార్ ప్రక్కన 47వ వార్డు బర్మా కాలనీలో వాటర్ ట్యాంక్ వద్ద, 38వ వార్డు సీతంపేట రిజర్వాయర్ పక్కన, లాలా చెరువులోని సచివాలయ కార్యాలయాల్లో పన్నులు చెల్లించవచ్చునని సూచించారు. మార్చి 37వ తేదీలోగా ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, తాగునీటి కుళాయి ఛార్జీలు 50% వడ్డీ రాయితీతో చెల్లించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. అలాగే నగరపాలక సంస్థ చట్టంలోని నిబంధనల మేరకు పన్ను బకాయి ఉన్న ఇండ్లకు కుళాయి మరియు విద్యుత్ కనెక్షన్ల నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు, హర్మూజ్ జలసంధి పూర్తిగా తిరిగి తెరవకపోయినా ప్రస్తుత సైనిక చర్యలను ముగించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. హర్మూజ్ను బలవంతంగా తెరిపించే ప్రక్రియ తాము అనుకున్న 4 నుంచి 6 వారాల గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని అమెరికా అంచనా వేసిందని తెలిపింది. హర్మూజ్ జలసంధిని తెరిపించే బాధ్యతను యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోందని వాల్ స్ట్రీట్ కథనం పేర్కొంది. మరోవైపు ఇరాన్లోని రెండో అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్లో ఆ భారీ పేలుడు జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వరుస పేలుళ్లు జరిగినట్లు వీడియో ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన వాహనంలో పేలుడు సంభవించింది. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు వాహనంలో టపాసులు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎస్ఐ సహా 4 పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీహార్లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలంద జిల్లాలోని శీతల ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 8 మంది మృతి చెందారు. మృతులంతా మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటనలో 12 మందికి పైగా గాయపడ్డారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పాలకుల్లో ఘనంగా టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం. లబ్ధిదారులకు ఇంటి తాళంతో పాటు ఆడపడుచులకు చీర, పసుపు, కుంకుమ, గాజులు అందజేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల, కలెక్టర్ నాగరాణి. అప్పారావుపేటలో పీఎంఏవై 2.0 ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు. పేదవాడి సొంతింటి ఇంటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. జగన్పై లోకేష్ క్రెడిట్ చోరీ, ఆరోపణలు సిగ్గుచేటన్న వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. జగన్ పథకాలు కాపీ కొడుతూ ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15% కట్. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో టిట్కో ఇళ్ల ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల, కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి తాళంతో పాటు ఆడపడుచులకు చీర, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఇళ్ల నిర్మాణం కోసం గత 5 ఏళ్లలో ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను ఇచ్చామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేరుస్తుందని తెలియజేశారు. వందల కోట్ల కుటుంబాల్లో పుట్టారో, ఎవరైతే వాడు తాత మంత్రి చేశాడో, పార్లమెంట్ సభ్యుడు చేశాడో, లేకపోతే వాళ్ళ తండ్రి గారి తాత మంత్రి చేశాడో, పార్లమెంట్ సభ్యుడు అయ్యాడో, రాజకీయం ఒక వారసత్వముగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, అది బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, అనేక మంది కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ సామాన్య కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు, ఎవరైతే సామాన్య కుటుంబాల్లో పుట్టి మీతో, ప్రజలతో, అందరితో కూడా కలిసి మెలిసి పనిచేసి వారి సాధక బాధకాల మీద అవగాహన ఉన్నదో, ఆలోచన ఉన్నదో, అటువంటి వారిని ప్రజాప్రతినిధిగా చేసినటువంటి కారణంగా ఇవాళ నిమ్మల నారాయణరాయుడు గారు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నాను. మేము మీలాంటి సాధారణ కుటుంబాల్లో పుట్టాం. మీ యొక్క ప్రతి కష్టం మీద ఆలోచన ఉంది. మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం మా లక్ష్యం, అది మా బాధ్యత. ఇవాళ ఆయన రాష్ట్ర మంత్రిగా ఉంటే, నేను కేంద్ర మంత్రిగా ఉంటే ఇదేదో మా నెత్తిన కిరీటం ఉన్నది, ఇదొక పెద్ద పదవి, అధికారం అనుభవించాలి అని కనుక ఆలోచన కనుక మాకు ప్రారంభమైతే ఆ రోజే మా పతనం ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరి ముందు ఉంచుతాను. రాబోయేటువంటి రోజుల్లో కూడా రామానాయుడు గారు నేను మంచి మిత్రులు. ఆయన శాసనసభ్యుడు అవ్వకముందు, రాష్ట్ర మంత్రి అవ్వకముందు మేము డిఎన్ఆర్ కాలేజీలో కలిపి చదువుకున్నాం. ఆ రోజుల్లో కూడా విద్యార్థి సంఘాల్లో 2 వేరు సంఘాల్లో చురుగ్గా పనిచేసాం విద్యార్థుల హక్కుల కోసం. ఆ తర్వాత యువజన ఉద్యమాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, నేను భారతీయ జనతా పార్టీలో పనిచేశాను. ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటాం, నేను కానీ రామానాయుడు గారు కానీ. ఏనాడైతే తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త సభ్యత్వం స్వీకరించాడో ఆనాటి నుండి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మీ అందరితో కూడా కలిసి పనిచేస్తూ అవకాశాలు వచ్చినా, నాకు తెలుసు రామానాయుడు గారు మీకు ఎప్పుడు చెప్పుండరు. 19లో ఆయన శాసనసభ్యుడైతే అప్పటికి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఆయన్ని మభ్యపెట్టడానికి, ప్రలోభ పెట్టడానికి, నీకు ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తానని లోబర్చుకోవడానికి ప్రయత్నం చేసి, బెదిరింపులు చేసి, హెచ్చరికలు చేసి లోబర్చుకోవడానికి ప్రయత్నం చేసినా నా తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటా, పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు నాతో ఉంటారు అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా నేను చదువుకునే రోజుల్లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. భారతీయ జనతా పార్టీకి దేశంలో 2 పార్లమెంటు స్థానాలు. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని, మేము ఎంపీలు అవుతామని, కేంద్ర మంత్రులు అవుతామని ఆలోచన మాకు లేదు. ఆయన సిద్ధాంతాన్ని నమ్మారు, నేను సిద్ధాంతాన్ని నమ్మా. ఈ పార్టీ వల్ల దేశానికి భవిష్యత్తులో మంచి జరుగుతుంది, ధర్మబద్ధమైనటువంటి పాలన వస్తుంది ఈ పార్టీతో అని కాలేజీ చదువుకునే రోజుల్లో 37-38 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాం. ఎన్ని అవకాశాలు వచ్చినా భీమవరంలో అనేక సందర్భాల్లో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసాం, మున్సిపల్ పోటీ నెగ్గాం, మున్సిపల్ చైర్మన్ చేయడానికి అవకాశం వచ్చింది. పెద్దలు కౌరం పేరు మాట్లాడారు. ఏనాడు కూడా చివరి వరకు భారతీయ జనతా పార్టీలో ఉంటామో, అధికారం వచ్చినా రాపోయినటువంటి. ఇది ఎందుకు చెప్తున్నానంటే గొప్ప కోసం చెప్పట్లేదు, మా నిబద్ధత అటువంటి, మాకున్నటువంటి నిబద్ధత, మాకున్నటువంటి కమిట్మెంట్. అవకాశాల కోసం ఎదురు చూడం. మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రజల కోసం పనిచేస్తాం అనేటువంటి విషయాలు మేము చెప్తా ఉన్నాం. స్టూడెంట్ ఉద్యమాల కారణంలోనే అనేక సందర్భాల్లో పోలీసులు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు మేము, నేను కానీ రామానాయుడు గారి కానీ. అనేక సందర్భాల్లో జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులు మేము. ఎవడో నేను ఎన్నికల్లో వచ్చి పాలకొల్లులో ప్రచారం చేస్తుంటే ఎవరో కొంతమంది ఆ వైసీపీ నాయకులు అన్నారు మేము కూడా జైలుకి వెళ్ళామని. రామానాయుడు గారు నేను వెక్క మీద ఉంటే, రే మీరంతా జైలుకి వెళ్ళింది ప్యాకెట్లాడి, మద్యం అమ్మి, దొంగసారా అమ్మి వెళ్ళారు, కోడి పందాలేసి. మీరేమో సమరయోధులు కాదు, జోగాలాడి వెళ్ళారు. కానీ మేము జైలుకి వెళ్ళింది విద్యార్థుల యొక్క సమస్యల మీద, యువజనుల యొక్క సమస్యల మీద, ప్రజల యొక్క సమస్యల మీద వెళ్ళామని చెప్పా. కాబట్టి రామానాయుడు గారు ఒక ప్రత్యేకత కలిగినటువంటి మనిషి. నేను ఇవాళ భీమవరంలో ఉంది ఇదే కార్యక్రమం తాడేగల్లిగూడెంలో ఉంది. నేను భీమవరంలో పాల్గొవచ్చు,
కానీ రామానాయుడు గారు అడిగిన వెంటనే రామానాయుడు గారు ఒక కార్యక్రమం తలపెట్టారు అంటే అది ఎంత అద్భుతంగా చేస్తారనేటువంటి విషయం నాకు ఆలోచన ఉంది. డయాస్ నిర్వహణ కాంచి ఒక ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ 175 నియోజకవర్గాల్లో ఇంటితో పాటు ఆడపడుచులకు పసుపు కుంకుమ చీర ఇచ్చినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం పాలకొల్లు అసెంబ్లీ అనేటువంటి విషయం గుర్తుపెట్టు. దయవుంచి అందరూ కూడా, ఎందుకంటే 10,000 మందికి భోజనాలు చేసాం, అయినా ఇప్పుడు 5 సంవత్సరాలు మనం పోరాడాం. 25 కేసులు పెట్టారు మా మీద. అంటే ఇందాక మన వర్మ గారు చెప్పినట్లుగా 2019కి ముందు నా మీద ఒక్క కేసు కూడా లేదు, కానీ 19 తర్వాత 25 కేసులు పెట్టారు. మరి మీకోసం ఎంత పోరాడాం, ఎంత ఉద్యమించాం. అంచే దయవుంచి లేడీస్ ఏమ్మా, మనం ఎంతో ఉద్యమించాం. ఆ రోజు కూడా కొంతమందిలో ఉద్యమించకే 640 ఇళ్ళు పోగొట్టుకున్నారు పెదగొరువులు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మా ఇల్లు తీసేసుకుని స్థలం ఇచ్చారని అంటున్నారు. ఇట్లాగే మనం దేనికోసం వచ్చామో దాని మీద పోరాడే తత్వం అలవాటు చేసుకోవాలి మీరందరూ కూడా. ఆ రోజు కూడా నేను ఒక పిలిపిస్తే రండి అని చెప్పాను. ఆ రోజు నవంబర్ 1 పాలకొల్లు నన్ను పిలిపించాం. ఆ రోజు ఒక స్లోగన్ ఇచ్చి పాలకొల్లు చూడని ఒక పిలిపించాం. రమ్మంటే మీరు వచ్చారు కానీ పోలీసులు చూసి అక్కడ ఉన్నారు. తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక 5 పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి ఎప్పుడు 12ంటికి వదిలేరు. నేను అదే చెప్పా, మీరు నిజంగా నా పిలుపు అందుకుని ఇంటికి 3 కాడికి 6,000 లబ్ధిదారులు, 6 మూళ్ళు 18,000, 20,000 మందిలో కనీసం సగం మంది 10,000 మంది వస్తే అరెస్ట్ చేయగలుగుతారా పోలీసులు? ఎక్కడ ఉంటాయి అంతమందిని అరెస్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్లు? ఎక్కడ ఉంటాయి? మిమ్మల్ని అందరినీ కూడా బస్సులు కావాలి కదా, ఒక 50 మందికి ఒక బస్సు. మరి 10,000 మందికి కావాలంటే ఎన్ని బస్సులు కావాలి? ఇంతమంది మహిళల్ని ఎన్ని బస్సులు పెట్టి అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా ఎంత చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. కానీ మీరేంటంటే వచ్చిందే తక్కువ మంది కూడా చెట్లు చోట. అంటే ఎప్పుడు కూడా కలిసి పోరాడితే ఇప్పుడు నష్టం ఉండేది కదా. ఇప్పుడు పెదగూరులో 640 ఇళ్ళు పోయాయి. సార్ మేము ఇల్లు కట్టుకోలేము, ఎక్కడో కాజ గొప్పులో మాకు స్థలం ఇచ్చారు, నక్కల తిప్పలో స్థలం ఇచ్చారు అంటున్నారు. నక్కల తిప్పులు ఇచ్చామంటున్నారు. మరి ఏం చేస్తాం? పోరాడితే. అందుకనే కార్ల్ మార్క్స్ కూడా చెప్పాడు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. అంటే దాన్ని అలవర్చుకుని మనం పని చేయాలి. వీళ్ళు మనం మాట్లాడుతున్నాం, ఈ లోపల అక్కడ ఏదో చిన్న కలకలం వచ్చింది, భోజనాలు, మీ తలకలన్నీ అక్కడ తిరిగిపోయి. మేము మా దగ్గరికి వస్తేనేమో సార్ మా ఇల్లు ఇవ్వాలి అద్దులు అంటా ఉన్నారు. మీరు ఓపిక ఉండాలి, పని చేయాలి. మేము నిరాహారదీక్షలు చేస్తాం మీకోసం. గంటలు రోజులు భోజనాలు లేకుండా సైకిల్ దొక్కుని పోయాం. ఆ పోరాట పటిమ ఉండాలి మనందరికి కూడా. ఓకే, మేము కూడా ఈరోజు మరి ఇప్పుడే వర్మ గారు చెప్పారు, నిజంగా చాలా మిత్రులైన. ఎందుకు ఇంత మాట చెప్తూ ఉన్నామనంటే ఈవేళ వర్మ గారు నాకు కూడా మంచి మిత్రుడు. ఈరోజు కాదు, ఎప్పుడు కాలేజీ చదువుకునేటువంటి రోజుల్లో ఆ రకమైనటువంటి మంచి మిత్రులు ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా ఉండడం, నేను రాష్ట్ర మంత్రిగా ఉండడం, మా ఇద్దరే కాదు మీ అందరి అదృష్టం. ఇప్పుడు నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడి పనిచేస్తున్నామంటే రాత్రి కూడా నేను ఇక్కడ 2:30 దాకా ఉండి 3 గంటలకు ఇంటికి వెళ్ళాను. నేను ఇక్కడ 2:30 దాకా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రోగ్రాము 3 రోజుల క్రితమే ప్రకటించారు స్టేట్ గవర్నమెంట్. 3 రోజుల్లో ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. మిమ్మల్ని కౌరు పంపించడము, రప్పించడము, ఇక్కడ ఏర్పాట్లు చేయడము, భోజనాలు, చీరలు. ఎంత శ్రద్ధ అంటే చీరలు చూసాం. లాస్ట్ టైం అయితే సిల్క్ శారీస్ ఇచ్చాం. సరే ఇంకొంచెం మంచి చీర ఇవ్వండి అని చెప్పాం మా వట్టం గణేష్ గారికి. కానీ 3 రోజుల టైమే ఉంది. మరి 3 రోజుల టైంలో మంచిదంటే మళ్ళీ వెళ్ళి ఆయనే పాపం విజయవాడ వెళ్ళి నెదిక్కుని తెచ్చాడు. వట్టం గణేష్ గారు అంటే తెలుసు కదా, మన వీరభద్ర ఆయన కళ్ళకు రంగు వేస్తాడు కదా, రెడ్ కలర్. ఆయనే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసుకునేవాడు. ఇది వరకు ఎవరో ఉండేవాడు కదా, డబ్బులు ఊరికే రావని చెప్పేవాడు. బంగారం చెప్పు గుండు, ఊరికినే డబ్బులు రావనేవాడు. ఆయన గుండుతోటి ఉండేవాడు. బంగారం ఏం షాప్ అది? లలిత జ్యువెలర్. అలాగే మా వట్టం గణేష్ గారు కూడా ఆయనే అడ్వర్టైజ్మెంట్ షాప్కి. ఇప్పుడు కొడుకులకి అప్పచెప్పేసాడు. అందుకు నాకు కొంచెం భయం, ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు అనేది. ఆయన విజయవాడ వెళ్ళి శారీస్ పట్టుకుని వస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు భోజనంగా చూశారు, మేము ఎంత కష్టపడుతుందో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు శారీ పట్టుకొస్తే నాకు ఇంటికి పట్టుకొస్తే నేను మళ్ళీ చూసాం. మాకేం తెలుస్తుందో బట్టల గురించి, దాని మీద తెలియదు నాని. మళ్ళీ మా ఇంట్లో పైకి పంపించి మా మిస్సెస్ దగ్గరికి మా పాపకి చూపించాం. వాళ్ళిద్దరిని చూస్తే నేను మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను వాళ్ళకి ఇచ్చేసి. మళ్ళీ ఫోన్ చేసి ఎట్లా ఉన్నాయని అడిగాను. తర్వాత మళ్ళీ వట్టం గణేష్కి తెలియదు కానీ నేను మళ్ళీ గణేష్కి తెలియకుండా మళ్ళీ మా ఆఫీసుల చేత మన సరస్వతి టెక్స్టైల్ రాము దగ్గరికి పంపించా. మళ్ళీ సరస్వతి టెక్స్టైల్స్ రాము గారి దగ్గర పంపించా. దీని క్వాలిటీ పరిస్థితి ఏంటి, దీని పరిస్థితి ఏంటని.
ఆయన కూడా బాగుంటుంది తీసుకోండి, ఇప్పుడు అంతా ఇదే తీసుకుంటూ ఉన్న ట్రెండ్ అని చెప్పారు. అంటే పెద్ద టాప్ ఇది కాకపోయినా చెప్తున్నానంటే, ఒక చీర కొనడానికి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి కనీసం నాకు ఖాళీ కూడా, ఎందుకంటే పక్కన అసెంబ్లీ, శనివారం అంతా అసెంబ్లీ, అటువంటి బిజీ టైంలో కూడా ఎంత కసరత్తు చేసానో చూడండి. అంటే రాత్రి 3 దాకా ఇక్కడ ఉండి భోజన ఏర్పాట్లు అన్నీ చూసుకుని మళ్ళీ ఈ ఏర్పాట్లు ఇంత ఘనంగా చేసాం. అంటే ఇట్లా ఎంపీ గారు కానీ మేము కానీ ఇట్లా కష్టపడేటువంటి మనుషులు మీ గురించి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం అప్పారావుపేట గ్రామంలో సోమవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కార్యక్రమంలో నిర్మాణం పూర్తయిన ఇంటికి సంబంధించి గృహప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో తానికి నాగలక్ష్మి PMAY 2.0 కింద ప్రభుత్వం అందించిన 2,30,000 రూపాయల సహకారంతో సొంత స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించి లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందించి ఇంటి తాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ విమర్శలు చేస్తున్నారని, అసలు క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన తండ్రి చంద్రబాబే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్ హితవు పలికారు. టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారు? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని ఎలా లాక్కున్నారు? ఆ తర్వాత ఎన్డీఏలో చేరి ఆ తర్వాత బయటకు వచ్చి మోడీపై చంద్రబాబు చేసిన విమర్శలు లోకేష్కు గుర్తులేవా అని ప్రశ్నించారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలకు పేర్లు మార్చి వాడుకుంటున్న చంద్రబాబుకి ఏమాత్రం రాజకీయ విలువలు లేవని దుయ్యబట్టారు. పొత్తులు లేకుండా పోటీ చేసిన సందర్భం ఉందా? మీరు చెప్తున్నారు కదా, మేము స్ట్రైక్ రేట్తో గెలిచాం, 57% ఓట్లు సాధించామని చెప్తున్నారు కదా. మీరు చెప్తుందిదేనా? ఎత్తులు, పై ఎత్తులు, అవతల వాళ్ళని ఎలా తొక్కేయాలి, అవతల వాళ్ళకి ఎలా పొడి చేయాలి, ఏ విధంగా అధికారంలోకి వచ్చేయాలి అని చెప్తుంది ఇదేనా? మాట్లాడితే ఏం చెప్తున్నారు ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు? మేము యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం, యూడీఏలో ఉన్నాం అని చెప్తున్నారు కదా. మరి ఎన్డీఏలో ఉండి మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఎందుకు వచ్చారు? ఎందుకు ఎన్డీఏలో ఉండి మళ్ళీ ఎన్డీఏలో వెనక్కి వచ్చేసారు? మళ్ళీ ఎన్డీఏలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఏమన్నా ఒక్కసారి వివరిస్తారా? ఎన్డీఏలో బయటకు వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి ఏమన్నారు? మోడీ గారు ఒక టెర్రరిస్ట్ అనలేదా? మోడీ గారిని హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అని చంద్రబాబు నాయుడు అనలేదా? మోడీ అనేవారు ఈ దేశ సంపదని కూనీ చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు విమర్శించలేదా? మోడీ అన్నవారు అసలు మోడీకే ఫ్యామిలీ లేదు, భార్య లేదు, తలాక్ లేదు, రాజకీయ విలువ లేదు, కుటుంబ విలువ లేదని చెప్పి పర్సనల్గా చంద్రబాబు నాయుడు కామెంట్ చేయలేదా? అంటే ఒక్కసారి ఎన్డీఏలో ఒకలాగా, ఒక్కసారి ఎన్డీఏలోంచి బయటకు వస్తే ఒకలాగా, మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఇంకోలాగా వెళ్ళటం అనేది ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు, ఎన్టీ రామారావు పెట్టిన సిద్ధాంతం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యభిచారంతో కూడుకున్న వ్యవహారం తప్ప మరేది కాదు. ఇక ఈరోజు మాట్లాడుతుంటూ అమరావతి గురించి మాట్లాడుతూ ముందుగా ఆయన హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. ఏమని? హైదరాబాదులో ఐటీ డెవలప్ చేసింది మేమే, చంద్రబాబు నాయుడు గారు అయితే నా వల్లే ఐటీ డెవలప్ అయిందని చెప్తారు. మరి నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు 2004 నుంచి 2014 వరకు సుమారు 10 సంవత్సరాలు మీరు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు కదా. 2004లో 2009లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలేగా. మరి ఈ 10 సంవత్సరాల్లో మీరు ఐటీకి మీరు చేసిన అశేషమైన కృషి ఏంటో చెప్పండి ఒకసారి. ఆఖరికి హైటెక్ సిటీ ఫౌండేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కదా, ఎదురుమూలి జనార్దన్ రెడ్డి గారే కదా. మాట్లాడితే నేను ఐటీని డెవలప్ చేశా,
నేను ఐటీకి నేనే ఆరాధ్యుణ్ణి, నేనే ఫాదర్ ఆఫ్ ఐటీ అని అక్కడ చెప్పి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీకి నేనే ఇక్కడ పునాది వేస్తున్నానని చెప్తుంటే ఎవరు నమ్ముతారు సార్? ఎవరు మీ మాటలను విశ్వసిస్తారని అడుగుతున్నాను. మరి తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ ఆశయాల గురించి మాట్లాడుతున్నారు. నిజమే, ఎన్టీ రామారావు గారు ఆశయాలతో పెట్టిన పార్టీ. మరి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆశయాలతో పెట్టిన పార్టీని వెన్నుపోటు పడడమే కాకుండా ఆయన ఏదైతే ఆచరించాడో కొన్ని పథకాల్ని మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు కొనసాగించలేదు? కిలో ₹2 బియ్యం పథకానికి తూట్లు పొడిచింది మీరు కాదా? మద్యపాన నిషేధాన్ని తూట్లు పొడిచింది మీరు కాదా? ఏ విధంగా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని మీరు బతకనిచ్చారని అడుగుతున్నాను. రాజకీయాల్ని వ్యాపారం చేసింది మీరు కదా? రాజకీయాల్లో కొత్త వరుడు కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఆ పార్టీని మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంది మీరు కదా? ఇవన్నీ కూడా ఏమైనాయి మరి పథకాలన్నీ? మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు 2024లో దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ మేము 4,000 చేశాం, తల్లికి వందనం చేశాం, మత్స్యకార భరోసా చేశాం. పాడి అనేది ఎప్పటి నుండో రైతులతో మమేకమైనదని, పశువులకు సమయానికి వైద్య పరీక్షలు చేయించి మేలు పొందాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చెనామరం గ్రామంలో భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రైతుకి వ్యవసాయంతో పాటు పాడి ఉంటేనే తగినంత ఆర్థిక అభివృద్ధి ఉంటుందని, ప్రతి ఇంటి ముందు ఆవు, గేదె ఏదో ఒకటి పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకుని రైతులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా బలపడాలని సూచించారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పశు వైద్య శిబిరాల్లో పోషకులు సద్వినియోగం చేసుకోవాలని, పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. మార్కెటింగ్ యాడ్ ద్వారా రైతులకు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ గమనించవలసింది ఏంటంటే ఉచితంగా మందులు, గాలు టీకా వ్యాధికి టీకా మందులు ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులు ఉపయోగించుకోవాలి. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దానికి రైతులు పాడి పరిశ్రమ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పశువులకి వైద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉచిత మందులు సప్లై చేసి వారికి మేలైన పశువులు తయారు చేసి వారికి మందులు అన్ని సరఫరా చేసినట్లయితే పాడి అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసి వారి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఉన్న పాడి పశువులు పెంచే రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా రైతులు ఆలోచన ఏంటంటే ఎక్కడైతే పాడి పంట ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. పాడి పంటతో పాటు అనుసంధానం చేయబడింది. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసినట్లయితే ఆ ప్రాంతం కూడా
అభివృద్ధిలో ముందుంటుంది. దానికి పాడి రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాలు దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఆలోచన చేసి పాడి పశువులు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాను. రైతులకు ఉచిత మందులు, పోషక విలువలు ఇచ్చే మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీ పాడి పశువులు చక్కగా ఆరోగ్యవంతంగా ఉంచి మంచి పాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈ గ్రామం 2009 నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడం జరిగింది. మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గ్రామంలో 100% సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి యూత్ క్లబ్ రోడ్, సీసీ రోడ్డు, రహదారికి 1,20,00,000 గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఓఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. కొత్తపేటలో డ్రైనేజ్ అభివృద్ధి పనులు, దళిత వార్డులు సీసీ రహదారులు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. సురక్షితమైన నీటి కోసం మైక్రో ఫిల్టర్స్, చెత్తాంతా నిండిపోయిన మంచినీటి చెరువుని అభివృద్ధి చేయడం ఏర్పాటు చేయడం జరిగింది. సాయిబాబా కాలనీలో సీసీ రహదారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాయిబాబా కాలనీ సీసీ రోడ్డు వేయడానికి నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు నేను నా ప్రభుత్వం వచ్చిన వెంటనే వేస్తానని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఈ సాయిబాబా గుడి రోడ్డు వేయడం జరిగింది. సుమారు 30 లక్షలతో ప్రాథమిక ఆసుపత్రి నిర్మాణం మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. రైతుల కోసం పొలాలకి సుమారు 2 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేయడం జరిగింది. ఓపెన్ డ్రైన్ ఉన్న వాటిని సోదర్ డ్రైన్ గా అభివృద్ధి పెడతామని ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇంకా ఈ గ్రామానికి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా చేసి ఈ గ్రామాన్ని భీమవరం నియోజకవర్గంలో నెంబర్ 1 గ్రామంగా తయారు చేసి ఈ గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చక్కని అభివృద్ధి చేస్తున్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా పని చేయకపోతే మనం వచ్చి 20 మాసాల్లోనే ఈ గ్రామంలో దగ్గర 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా నిధులు ఎక్కువ ఇచ్చి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. రాగల రోజుల్లో మన భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తామని, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మొక్కలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. పశు వైద్య శిబిరంలో ఎన్నో రకాలైన విలువైన మందుల్ని ఇక్కడ ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. దీంట్లో విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, గాలికొండ టీకాలు కానీ అన్ని ఇక్కడ ఉచితంగా వేస్తారు. ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకుంటారని తెలియజేసుకుంటారు. మన ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నప్పుడు చిన్నపల్లి గ్రామాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటారు. మీ గ్రామం నుంచి కూడా పల్లెలా చేసుకుంటారు. ఎమ్మెల్యే గారు చూపు మీ గ్రామం ఎప్పుడు అభివృద్ధిలోనే ఉంటుంది. పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయబడింది 52. రేపు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇంకొక 4 వైద్య శిబిరాలు కూడా వస్తాయి. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి రైతులు కూడా ప్రతి మన గ్రామం పాడి పంటలు బాగుంటేనే గ్రామం అభివృద్ధిగా ఉంటుంది. అలాగే మరి డాక్టర్ గారు సంప్రదించి మీ పశువులకి ఏదైనా ఉన్నా ఏదైనా కంప్లైంట్ ఉన్నా డాక్టర్ గారు చెప్పి ఇక్కడ 160 మందికి ఇచ్చింది. ప్రస్తుతానికి ఆ స్కీమ్ ఆపింది. పాత వాళ్ళందరికీ పూర్తి అయ్యాక మళ్ళీ మొదలు పెడుతుంది. మిర్యాలగూడలో భార్యాభర్తల డాక్టర్ 4 కోట్లు వారు కూడా తీసుకున్నారు. అంటే అందరినీ చెప్పడం వీలవదు, ఉదాహరణకి చెప్తున్నాను. ఆ నంద్యాల అనే గ్రామం వెళ్ళాను. వెళ్తే 200 గేదెలు పైన స్కీము. దాని స్కీము సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే 7కి 10 గేదెలు వస్తాయి. గేదె వచ్చి 1,30,000 ప్రతిదీ బిల్లు ఉండాలి. భూమికి 30 సంవత్సరాల పురాతనం నుంచి దానికి సబరిస్టార్ ఈసీ స్టాండర్డ్ ఉండాలి. ఒక సొంత పొలం 2 ఎకరాలు ఉన్నా సరిపోతుంది. కాకపోతే ఓ 5 ఎకరాల నుంచి 20 ఎకరాలు గడ్డి సంవత్సరానికి మరి రైతు మార్కెట్ యార్డ్ ద్వారా ఈ యొక్క ఉచిత పశువుల శిబిరాలు అనేది మనకి ఏర్పాటు చేసి ఉండలేదు. ఇప్పుడు మరలా మన ఈ యొక్క ప్రభుత్వం వారు మరి మన శాసనసభ్యుల వారు ప్రభుత్వం అయితేనేమి మనకి మన నియోజకవర్గానికి 2 క్యాంపులు అత్యవసరంగా ఇవ్వడం జరిగిందండి.
ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ క్యాంప్ ఇవ్వడానికి ఎమ్మెల్యే సార్ ఏర్పాటు చేస్తానని చెప్పి సార్ కూడా అనుకోవడం జరిగిందండి. చూడు కట్టిన పశువులకి వైద్య పరీక్షలు, నేలదూడ పాముల మందు, అలాగే మన పెద్ద పశువుల పాముల మందు, అలాగే ఇతరతర రోగాలకి మనకి పశువుల్లో వచ్చే అన్ని రోగాలకి మనం ఇక్కడ వైద్య సేవలు మా స్టాఫ్ ద్వారా అందజేయడం జరుగుతుంది. 2019 నుంచి మా గ్రామంలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా బుద్ధరాజు శ్రీనివాసరాజు గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చెందింది గ్రామం. అలాగే తర్వాత 2019 నుంచి 24 వరకు కొంచెం అభివృద్ధి కుంటుపడ్డండి. అదంతా కూడా మీ అందరికీ తెలుసుకునే విషయమే. తర్వాత మనకి 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మా గ్రామంలోని మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మరియు మా ఎంపీ గారు అయిన భూపతిరాజు శ్రీనివాసవరం గారి సహాయ సహకారాలతో మా గ్రామ అభివృద్ధి పనులు మళ్ళీ ఎంతో చురుగ్గా సాగుతున్నాయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. అలాంటి వారి జీతంలో 15% వరకు కోత విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును ఆదివారం తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించడంలో ఈ బిల్లు ఒక చారిత్రాత్మక ముందడుగు అని అభివర్ణించారు. సమాజంలో మానవ సంబంధాలు, బంధుత్వాలు బలహీనపడి కేవలం సంపాదన, భౌతిక సుఖాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బో కూడా బెటర్. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో, గౌరవమో, ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటా వచ్చినాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు మారిన పరిస్థితులు. ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అధ్యక్ష, అంటే చాలా మనిషిని పిండేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి అధ్యక్ష. పిల్లలను కనగలము కానీ వాళ్ళ బుద్ధులను కనగలమా అని ఆ సినిమాలో ఒక ప్రశ్న. తల్లిదండ్రులకు పిల్లలను కనడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలనో ఆ బుద్ధిని కనే అవకాశం తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈరోజు సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించిన, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈరోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబమే కాకుండా కుటుంబంలో తమరైనా, నాకు తెలిసి తమరికి 8 మంది సోదరిమణులు, తమరొక్కరు, మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, మాకొక్క సోదరిమణి. అంటే ఒకనాడు కుటుంబాలల్లో ఎక్కువ మంది సభ్యులు ఉండేటోళ్ళు. భట్టి విక్రమార్క గారు కూడా 6 బ్రదర్స్. సో మన కుటుంబాలన్నీ కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక సోదరుడు, ఒక సోదరిమనో తల్లిదండ్రులను చూసుకోకపోయినా ఇంకో సోదరుడు ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు. ఒక సోదరుడికి అవకాశం లేక ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా ఇంటి పట్టున ఉండే సోదరుడు తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబానికి తల్లిదండ్రులకు అండగా ఉండేది. ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల మనము ఉమ్మడి కుటుంబంతో పాటు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఆనాడు తల్లిదండ్రులకు అంత ఇబ్బంది, బాధ కలిగేది కాదు. ఒక కొడుకు కాకపోయినా ఇంకో కొడుకు చూసుకుంటాడనో, పెద్ద కొడుకు కాకపోతే చిన్న కొడుకు దగ్గర ఉండొచ్చానో వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది. గ్రామం కూడా ఒక ధైర్యం ఉండేది. ఊరంతా మాకు అండగా నిలబడుతుంది, ఊరంతా మాకు భూమి ఉన్నా, ఇల్లున్నా లేకపోయినా ఊరు మాకు అండగా నిలబడుతుందని ఊరు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఉమ్మడి కుటుంబం ఒక నమ్మకం, విశ్వాసం. కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు కాలం మారింది, పరిస్థితులు మారినాయి, ఆలోచనలు మారినాయి, అవసరాలు మారినాయి, మన ఎదుగుదల లేకపోతే మన ఆలోచనలు మారిపోయినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఈ చట్టాన్ని ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈ చట్టం మనం ఆడపిల్లలకి ఆస్తుల్లో సమానమైన హక్కు తీసుకొచ్చినాం. ఈరోజు
కొడుకుకి కూతురికి తేడా లేదు, కొడుకైనా కూతురైనా సమానమే అనుకునే తల్లిదండ్రులను చూసినాం. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పెద్ద కొడుకు తలకొరివి పెడతారనే నానుడి మనకుంది. లేకపోతే కొడుకే తలకొరివి పెట్టాలని, కొడుకులు లేకపోతే దత్తత తీసుకునే సాంప్రదాయాన్ని మనం చూసినాం. తలకొరివి పెట్టడానికి మేము దత్తత తీసుకున్నాం అన్నోళ్ళను చూసినాం. ఈరోజు సమాజంలో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు చచ్చిపోతే తలకొరివి కూతుర్లే పెడుతున్నారు. సమాజం వీటన్నిటిని వెల్కమ్ చేస్తుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థ, కుటుంబ నియంత్రణ వ్యవస్థ రావడం వల్ల మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరైతే ఇంతకుముందు ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు అనేటోళ్ళు. అంతకంటే ముందు ఉమ్మడి కుటుంబాలు అత్యధికంగా సంతానం ఉండేది. ఎంత సంతానం ఉంటే అంత అదృష్టం అని భావించేటోళ్ళు, అంత ఆస్తి అని భావించేటోళ్ళు. ఈరోజు పెద్ద సంతానం వద్దు, చీకు చింత లేని కుటుంబం, మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి నినాదాలు వచ్చినాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకుల్లో ఘనంగా టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం. లబ్ధిదారులకు ఇంటి తాళంతో పాటు ఆడపడుచులకు చీర, పసుపు, కుంకుమ, గాజులు అందజేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల, కలెక్టర్ నాగరాణి. అప్పారావుపేటలో PMAY 2.0 ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు. పేదవాడి సొంతింటి ఇంటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. జగన్పై లోకేష్ క్రెడిట్ చోరీ ఆరోపణలు సిగ్గుచేటన్న వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. జగన్ పథకాలు కాపీ కొడుతూ ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15% కట్. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.